ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కొంచెం ఓపిక పట్టండి. సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అలా డల్గా ఉన్నారేంటి సార్? ఇంట్లో వాల్స్కి మీరు కపుల్గా దిగిన ఫోటో ఒకటి కూడా లేదు. నాకేమో మీకు పెళ్ళై చాలా కాలమే అయి ఉంటుంది అనిపిస్తుంది. నేను ఇంటికి వస్తున్నప్పటి నుంచి చూస్తున్నాను, మీ పిల్లలు కూడా ఎప్పుడూ కనిపించలేదు. స్టాప్ ఇట్. ఇంకొకరి పర్సనల్ విషయాల్లోకి ఇంటర్ఫీర్ అవ్వకూడదన్న కామన్ సెన్స్ లేదా నీకు? నీ డ్యూటీ ఏదో చేసుకుని వెళ్లకుండా నా ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేయాలని చూస్తావా? హౌ డేర్ యూ! ఇప్పుడే మీ డాక్టర్కి కాల్ చేసి నిన్ను జాబ్లోంచి తీసేయమని చెప్తాను. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్, క్షమించండి సార్. సార్, నా జాబ్ పోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఈ బుద్ధి ముందే ఉండాలి. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మళ్ళీ రాకు. ఫిజియోథెరపీ గురించి వీడియో కాల్లో చెప్పు. ఎనఫ్. లేవు. కళ్యాణ్ నిజంగానే మారిపోయాడు. కళ్యాణ్, వదినా, రండి రండి. ఎలా ఉన్నావు కళ్యాణ్? హెల్త్ సెట్ అయిందా? దేవిక వల్ల బాగున్నాను వదిన గారు. మీరంతా బాగున్నారు కదా? బాగున్నా. అయ్యో, కూర్చోండి వదినా. దేవిక అర్జెంట్ మీటింగ్ ఉందని వెళ్ళింది. మీరేం తీసుకుంటారు? కాఫీ, టీ? ఏం వద్దు కళ్యాణ్. మొదట్లో మీ గురించి విన్న మాటల్ని బట్టి మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ మీరెలాంటి వారో కలిసాకే తెలిసింది. మంచి మనసున్న మనిషిని. ఈ మార్పుకి కారణం, నేనిలా ఉండడానికి కారణం, అన్నిటికీ దేవికే కారణం వదిన గారు. తను పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి తన దగ్గరికి చేర్చుకుంది. తన పేరు దేవిక, కానీ నాకు మాత్రం దేవత వదిన గారు. భార్యని దేవతతో పోల్చినప్పుడే మీలో మంచితనం తప్ప అహంకారం లేదని అర్థమైంది. మీలాంటి భర్త దేవికకు దొరకడం నిజంగా తన అదృష్టం. సారీ వదిన గారు, దేవిక లాంటి భార్య దొరకడమే నా అదృష్టం. కాదు కాదు, మీ ఇద్దరిని జంటగా చూడడం మా అదృష్టం. కాంప్లిమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ వదినా. మర్చిపోయాను, నేను మీకోసం చక్కెర పొంగల్ తీసుకొచ్చాను. టేస్ట్ చేయండి. ఓ, చక్కెర పొంగలి అంటే నాకు చాలా ఇష్టం వదిన గారు. ఆహా, వదిన గారు అద్దిరిపోయింది. టేస్ట్ చేయండి. ఆహా, వదిన గారు అమృతంలా ఉంది. పొంగలి తెచ్చారంటే ఇంట్లో ఏదైనా విశేషం ఉందా? లేదు, ఇంట్లో పరిస్థితులు బాగోలేక మీ ఇద్దరిని జంటగా ఇంటికి పిలవలేకపోయాను. ఆ బాధ లోపల అలాగే ఉండిపోయింది. కనీసం ఇక్కడికొచ్చేటప్పుడైనా ఏదో ఒకటి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇవి తీసుకొచ్చాను. పిలవలేకపోయినందుకు మీరేం ఫీల్ అవ్వకండి వదిన గారు. ఇన్ని రోజులు టాబ్లెట్స్ తిని తిని నా నోటికి ఉప్పు టేస్ట్ ఏదో, కారం టేస్ట్ ఏదో తెలియకుండా పోయింది. ఇలాంటి టైంలో
మీరు తెచ్చిన పొంగలి నా నోటికి మళ్ళీ జీవం పోసింది. ఇప్పుడు స్వీట్గా ఏం తినాలి, హాట్గా ఏది తినాలి అని నా నాలుక లాగేస్తుందంటే నమ్మండి. అయితే రైట్ టైంలోనే ఇక్కడికి వచ్చానన్నమాట. 100% కాదు, 1000% వదిన గారు. ఈ పూటకి నా చేతి వంట ఎలా ఉంటుందో ఇక్కడే ప్రిపేర్ చేసి మీకు తెలిసేలా చేస్తాను. మీరు వంట చేస్తారా? మ్మ్. దేవిక వచ్చేలోపు వంట చేసేస్తాను. ఓ వదిన గారు, మీకు శ్రమ ఎందుకు? పర్వాలేదులే, మీ ఇద్దరికీ ఇలాగైనా నా చేతి వంట చేసి పెట్టానన్న తృప్తి నాకుంటుంది. సరే. హాస్టల్లో చాలా స్ట్రిక్ట్. మార్నింగ్ త్వరగా లేవాలి. నీకేమో లేటుగా లేవడం అలవాటు. అమ్మా, అక్కడికి వెళ్ళాక అలవాటవుతుందిలే. టిఫిన్, భోజనం అవన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటని వాళ్ళ మెనూ ప్రకారం పెడతారు. ఇష్టం లేదని తినకుండా ఉంటే నీరసం వస్తుంది. ఇక్కడ నాకు బాధగా ఉంటుంది. అమ్మా, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటానులే. కొత్తగా వెళ్తున్న హాస్టల్కి నీ తోటి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు, నన్ను నేను చూసుకుంటా. నేను ఇష్టపడే వెళ్తున్నాను, అక్కడికి మీరేం పంపించట్లేదు. సరే అయితే. అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? మార్నింగ్ నువ్వు ఎర్లీగా లేవాలి. వెళ్ళి పడుకో. లేదమ్మా, హాస్టల్కి వెళ్తే మళ్ళీ నిన్ను చూసేది 3 నెలలకో 6 నెలలకో. నువ్వు ఇక్కడే కూర్చో అమ్మా, నీతో ఇంకా కాసేపు మాట్లాడాలనిపిస్తుందమ్మా. చెప్పు. ఇంకో 5-6 సంవత్సరాలు స్టడీ కంప్లీట్ చేసుకొని జాబ్లో జాయిన్ అవుతాను. ఒక చిన్న ఇల్లు తీసుకుంటాను. నువ్వు నా దగ్గరకు వచ్చేయమ్మా. మరి మీ నాన్న? అది నీ చాయిస్. నువ్వు కావాలి అనుకుంటే రమ్మని చెప్పు, వద్దనుకుంటే వదిలేయ్. తను ఒంటరిగా ఉండాలి, డబ్బు, ఆస్తి, అధికారం ఇవేవి యూజ్ అవ్వని తెలియాలి. పాపమని రమ్మంటే? అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్కు టైం టు టైం ఫుడ్, డ్రెస్ కోడ్ ఇచ్చి చూసుకుంటారు కదా, అలా ఉండాలంతే. మరి తిట్టడం, అరవటం, అదే పంది, కుక్క, గాడిద అని తిడతారు కదా, మరి ఆ మాటలు? టోటల్గా బ్యాన్ చేసేస్తాం. అలాగే తాగడం, బూతులు మాట్లాడడం చేస్తే ఆ పూట తిండి కట్. ఆయన అక్కడికి రారులే. ఎందుకు? ఒక్క చెడ్డ మాటకి ఒక పూట అన్నం తినలేదంటే వారమంతా ఉపవాసమే ఉండాలి. చిన్నప్పటి నుంచి అలవాటైన వాటిని మనం మార్చలేం. నీకు బాగా అలవాటైందా అమ్మా? ఒక్కరోజు రూమ్ నుంచి పంది, కుక్క, గాడిద అనే మాటలు మీ నాన్న నోటి వెంట వినకపోతే ఆయన ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో అని అనుమానం వచ్చేది. ఆయనంటే అననివ్వు, కానీ నీ నుంచి కూడా 2-3 సార్లు ఆ మాటలు విన్నప్పుడు చాలా బాధేసింది. నేను నీ కొడుకునమ్మా. సరే, పడుకో. ఇక్కడ ఇన్ని సౌకర్యాలుంటే వద్దనుకొని హాస్టల్కి వెళ్తున్నావు. మళ్ళీ నీకు అక్కడ నచ్చలేదని వస్తే అందరూ నవ్వుతారు. నాకు చాలా బాధగా ఉంటుంది. నేనంత సింపుల్గా వెనక్కి రానమ్మా. స్టడీ కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకుంటాను. ఆ తర్వాత చిన్నిల్లు తీసుకొని అందులో మా అమ్మ, నేను, అంతే. నువ్వు నాతో హ్యాపీగా ఉండాలమ్మా.